బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితం కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలిస్తారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో తాడ్వాయి మండలం ఎర్రపహాడ్కు చేరుకుని వరదలకు దెబ్బతిన్న లింగంపల్లి కోట్ R&B బ్రిడ్జ్ను పరిశీలించనున్నారు. ఇక అనంతరం బూడిగిడ గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు. తదనంతరం కామారెడ్డి మున్సిపాలిటీలో దెబ్బతిన్న రోడ్లను బీఆర్ కాలనీలో సందర్శించనున్నారు. ఇక బాధిత ప్రాంతాల ప్రజలతో మాట్లాడి వరద నష్టంపై జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించనున్నట్లు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. వరద బాధితులను ప్రాంతాలకు పరిశీలించనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మరియు వరదల కారణాలతో జిల్లాలో భారీగా నష్టం వాటిల్లింది. ఏదైతే పంటలు దెబ్బతినడంతో పాటు అనేక గ్రామాలు కూడా పూర్తిగా నీటి పోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో సీఎం స్వయంగా పరిస్థితి సమీక్షించి బాధితులను పరామర్శిస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి 11:30 లింగంపేట మండలంలోని మోతి గ్రామానికి చేరుకుంటారు. అయితే అక్కడ వర్షాల కారణంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. అయితే రైతులను సమస్యను అడిగి అక్కడే తెలుసుకోనున్నారు. అయితే ఆ తర్వాత మధ్యాహ్నం 1:30 కామారెడ్డి పట్టణంలోని జిఆర్ కాలనీలో పర్యటించి వరద బాధితులను పరిశీలించి వారికి ధైర్యం చెప్పనున్నారు. ఎందుకంటే మనకు జరిగినటువంటి భారీ వరదల్లో కూడా జిఆర్ కాలనీ పూర్తిగా నీటపోయిన పరిస్థితి ఉంది. పూర్తిగా మొదటి నష్టంలో నీళ్లు రావడంతో కూడా చాలా మంది అక్కడ పబ్లిక్ ప్రజల పరిస్థితి దయనీయంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జిఆర్ కాలనీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించి వారికి ధైర్యం చెప్పనున్నారు. అయితే ప్రభుత్వం తరఫున సహాయక చర్యల గురించి వారికి వివరించున్నారు. అనంతరం మధ్యాహ్నం 2:30 కామారెడ్డి కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించున్నారు. ఈ నేపథ్యంలో వరదల సహాయక చర్యలు అలాగే పంట నష్టం అంచనా మరియు పునరావాస కార్యక్రమాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు ప్రభుత్వం కాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా అధికారులకు తగు సూచనలు కూడా ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో ఉన్నత అధికారులను సమస్యలు తెలుసుకొని ప్రతిగతిన సహాయకం అందించేందుకు ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు కామారెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో కూడా అధికారులన్నీ ఏర్పాటు చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవంతనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు కామారెడ్డితో పాటు ఎల్లారెడ్డికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. ఎల్లారెడ్డి BFCSC చైర్మన్ కపిల్ రెడ్డితో పాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ రెడ్డి కూడా ముందస్తు హౌస్ అరెస్ట్ చేస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో పర్యటించి రైతులతో పాటు వరదలు నష్టపోయిన బాధితులను కూడా పరామర్శించి వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది, అదే పడవద్దని కూడా చెప్పి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ.